ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా ఇంట్రెస్టింగ్ చర్చలు జరుగుతున్నాయా? వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన మావిగన్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారా జాతీయ స్థాయిలో పెద్దలు అంటే అవును అని సమాధానం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ప్రెస్ మీట్ లో మావిగన్ ప్రకటన చేసేసరికి, ప్లాన్ బి అమలు చేసేసరికి అమరావతి రాజధాని చుట్టూ జరుగుతున్న చర్చలకు భిన్నంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ అభివృద్ధిని ఎలా సాధించవచ్చు అనే దానిపై జగన్ తెచ్చిన ఈ ప్లాన్ మహా అద్భుతంగా పనిచేస్తుందంటున్నారు జాతీయ స్థాయిలో ఉన్న నిపుణులు. అసలు ఏంటి ఈ మావిగన్? దీనివల్ల రాష్ట్రానికి వచ్చే లాభం ఏంటి? ఇప్పుడు చూద్దాం రండి. మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ మరియు గుంటూరు ఈ 3 నగరాలకు కలుపుతూ ఒక భారీ గ్రోత్ కారిడార్ నిర్మించాలన్నదే ఇదిగో ఈ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఇప్పటికే ఉన్న మన మచిలీపట్నం పోర్ట్ అందుబాటులోనే ఉంది. గన్నవరం ఎయిర్పోర్ట్, విజయవాడ రైల్వే జంక్షన్ వంటి రవాణా సదుపాయాలు మంచిగా అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటికీ నేషనల్ హైవేలతో కనెక్టివిటీ ఉన్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తే చాలు రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుందన్నదే ఇక్కడ ఆర్థిక నిపుణులు చెబుతున్న బలమైన మాట. అమరావతి కోసం జనాలు లేని చోట లక్షల కోట్లు అప్పులు తెచ్చుకుంటూ పోతే కేవలం ఇక్కడ మాత్రం మావిగన్కో 20,000 కోట్లు పెట్టుబడి పెడితే చాలు జగన్ చెప్పిన ప్రతిపాదన మొత్తం కూడా ఇక్కడ సక్సెస్ అవుతుంది. ఇలాంటి గ్రోత్ కారిడార్లు ఇప్పటికే యూపీ, ఢిల్లీలో, అలాగే డిఎన్ఐ, జిఐఆర్ పేరుతో మహారాష్ట్రలో ముంబై, పూణేలో మధ్యలో కూడా సక్సెస్ అయినాయట. తమిళనాడులో కూడా చెన్నై, కన్యాకుమారి కారిడార్ పనులు వేగంగా ముందుకు కదులుతున్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్లాన్ను తెర ముందుకు తెచ్చుకొచ్చారు. కేవలం నగరాలకే కాకుండా ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 నగరాలను ఒక ట్రయలింగ్ లేదా కారిడార్గా అనుసంధించాలన్నారు. ఈ 3 నగరాల మధ్య ఉన్న సుమారు 800 గ్రామాలు ఈ గ్రోత్ కారిడార్ పరిధిలోకి వస్తాయి. ముఖ్యంగా చంద్రబాబు గతంలో ల్యాండ్ పూలింగ్ చేసిన 29 గ్రామాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నిటినీ ఇందులో భాగమవుతాయి. ఈ నిర్దేశిత ప్రాంతంలో దాదాపు 50 లక్షల పైచిలుక మంది జనాభా నివసిస్తున్నారు. వీరందరికీ కూడా ఈ కారిడార్ ఒక ఉపాధి ఇచ్చే అవకాశం కానీ అభివృద్ధి అవకాశాలను తెచ్చేదాకా పనిచేస్తుంది. రవాణా మార్గాలు కూడా ఇక్కడ అనుసంధానం చేయాలి. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న వనరులకు ఒక గొడుగులాగా కిందికొస్తాయి. అందులో సముద్ర మార్గం ఒకటైతే వైమానిక మార్గం మరొకటి, రైల్వే. దేశంలో ప్రధాన నగరాలను కలిపే విజయవాడ రైల్వే జంక్షన్ వినియోగం ఇక్కడ ప్రధానం. రోడ్లు ఇప్పటికే ఉన్న నేషనల్ హైవేలు అన్నీ కూడా ఇండస్ట్రియల్ కారిడార్గా మార్చుతాయి. విజయవాడ, గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ కనెక్టివిటీ ఉంది. అంటే మచిలీపట్నం పోర్టు ద్వారా ఎగుమతి దిగుమతులకు, విజయవాడ, గన్నవరం ఎయిర్పోర్టు కనెక్టివిటీ ఫ్లైట్లకు, ప్రధాన నగరాల్లో ఉన్న రైల్వే స్టేషన్ మాదిరిగా విజయవాడ రైల్వే స్టేషన్ జంక్షన్ వినియోగం, రోడ్ల కనెక్టివిటీ. తక్కువ ఫలితం, తక్కువ ఖర్చు, ఎక్కువ ఫలితం. అమరావతితో పోల్చుకుంటే అమరావతి లాగా లక్షల కోట్లు అప్పులు తెచ్చి సుదీర్ఘకాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ కేవలం 20,000 కోట్లు, 15,000 కోట్లు మౌలిక సదుపాయాలు కల్పిస్తే చాలని వైఎస్ఆర్సీపీ పార్టీ బల్లగుద్ది చెబుతోంది. గుంటూరులోని ఇండస్ట్రియల్ ఏరియాలను మచిలీపట్నం పోర్ట్ ఆధారిత పరిశ్రమలను లింక్ చేస్తూ పోవాలి. ఒక సెల్ఫ్ సస్టైనింగ్ ఎకానమీని, అంటే స్వయం సమృద్ధి కలిగిన ఆర్థిక వ్యవస్థను నిర్మించడమే ఈ ప్లాన్ యొక్క అత్యంత ముఖ్యమైన ఉద్దేశంగా చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో యూపీలోని డిఎన్ఐ, జిఐఆర్ లాగా చేస్తున్నప్పటికీ ప్రభుత్వ భూముల్లో భారీ ప్రాజెక్టులు చేపట్టి ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా దీనిని ముందుకు తీసుకెళ్లేదానికి ఒక అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఇదిగో ఈ మావిగన్ ప్లాన్పై జాతీయ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే దేశంలో ఉన్న పలు రాష్ట్రాల్లో ఇలాంటి గ్రోత్ కారిడార్స్ అభివృద్ధి వేగంగా చెందుతున్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అద్భుతమైన ఐడియాను ముందుకు తీసుకొచ్చారు. జాతీయ స్థాయి ఆర్థిక నిపుణులు కూడా దీన్ని ప్రశంసల వర్షంతో కురిపిస్తున్నారు. గుడ్ వర్క్ జగన్ అంటూ ప్రశంసిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏడాదికి 4 పంటలు పండే 1,00,000 ఎకరాల బంగారు లాంటి భూముల్లో 2 లక్షల కోట్ల అప్పులతో అమరావతిని నిర్మిస్తానని చెబుతున్నారు. పైగా రాజధాని నిర్మాణం అనేది ఒక నిరంతర ప్రక్రియ అని ఊదరగొడుతున్నారు. ఎన్ని దశాబ్దాలుగా పూర్తవుతుందో తెలియని అమరావతికి ప్రత్యామ్నాయంగా జగన్ తెచ్చిన ఈ ప్లాన్ మహా అద్భుతం లాంటిది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 మహానగరాలను కనెక్ట్ చేసే రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు తీయించే ఒక శక్తివంతమైన గ్రోత్ కారిడార్ రూపుదిద్దుకుంటుందన్నదే బలంగా చెబుతున్న వాదన. ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను మార్చే ఈ ప్లాన్లో కీలకమైన అంశాలు కూడా ఉన్నాయి. మచిలీపట్నంలో సముద్ర మార్గం, విజయవాడ ఎయిర్పోర్ట్ అండ్ రైల్వే జంక్షన్, గుంటూరులో ఇండస్ట్రియల్ ఏరియాలు. వీటిని కలుపుతూ ఇప్పటికే నేషనల్ హైవేలు ఉన్నప్పటికీ వాటిని కొంచెం ప్రోత్సహిస్తే చాలు పని ఈజీ అవుతుంది. దేశంలో ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే ఇలాంటి ప్రాజెక్టులు విజయవంతంగా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. అందులో ప్రధానంగా యూపీ అండ్ ఢిల్లీ, దాద్రి, నోయిడా, గజాయిబాద్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ డిఎన్ఐ, జిఐఆర్ పేరుతో 40,000 ఎకరాల్లో 2,041 లక్షంగా ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది. ఇక మహారాష్ట్ర ముంబై, తానే, పూణే నగరాలను కలుపుతూ 130 కిలోమీటర్ల పరిధిలో ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చెందుతుంది. తమిళనాడుకు విషయానికి వస్తే చెన్నై, కన్యాకుమారి మరియు చెన్నై, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లు శరవేగంగా ఇక్కడ ముందుకు సాగుతున్నాయి.
మావిగన్ ఏరియాలో ప్రస్తుతం 50 లక్షల మందికి పైగా జనం ఇక్కడ నివాసం పొందుతున్నారు. ఈ ప్లాన్ అమల్లోకి తెస్తే అమరావతిలోని 29 గ్రామాలతో పాటు ఏకంగా 800 గ్రామాలు మరో అదనంగా బాగుపడతాయి. అభివృద్ధి అనేది ఒకే చోట కేంద్రీకృతం కాకుండా ప్రాంతం మొత్తం విస్తరించబడింది. అలా విస్తరించబడినప్పుడే అభివృద్ధి వేగంగా సాగుతుంది. జగన్ ఏది చెప్పినా ప్రతిపక్షాలు ఎగతాళే మొదట చేస్తాయి. కానీ ఆ ఎగతాళి చేసిన తర్వాత చివరిలో వాస్తవాలు బయటకు వస్తాయి. కానీ చేతులు కాలాక ఆకులు ముట్టుకుంటే ఏం లాభం? అవసరం ఆస్కారం ఉన్నప్పుడు డబ్బులు వృధా చేయకుండా చేయాల్సిన పనులు పర్ఫెక్ట్గా చేస్తేనే రాబోయే తరాలకు ఇది ఉపయోగం. గత 5 ఏళ్లలో విద్యా వైద్య రంగాలతో పాటు పోర్టుల నిర్మాణంతో ఏపీ పారిశ్రామిక రూపురేఖలను మార్చారు జగన్. జాతీయ నిపుణులు ప్రశంసిస్తున్నది ఇందుకే. జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ ప్లాన్పై లోతుగా ఆలోచిస్తూ భవిష్యత్ తరాలు బాగుపడతాయని, ఇది రాష్ట్ర చరిత్రలో తరతరాలుగా నిలిచిపోతుందని కూడా చాలామంది చప్పట్లు కొట్టుతున్నారు. ప్రస్తుతం అమరావతి అంటున్నాం. అసలు ఈ అమరావతికి ఉన్న గ్రామాలు ఎంత? ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించిన ఈ అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియా పరిధిలోకి ప్రస్తుతం ప్రధానంగా కేవలం 29 గ్రామాలే వస్తున్నాయి. ఇవన్నీ గతంలో ప్రభుత్వ ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన ప్రాంతాలు. ఈ గ్రామాలు గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు, మంగళగిరి మరియు తాడికొండ మండలాల పరిధిలో ఉన్నాయి. తుళ్ళూరు అంటే 18 గ్రామాలు, మంగళగిరి 3 గ్రామాలు, తాడికొండ మండలం ఇతరవి. అమరావతి రాజధాని ప్రాంతం సిఆర్డీఏ పరిధి అని గుర్తించారు. ఇక్కడ విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు చుట్టుపక్కల ఉన్న దాదాపు 50 కంటే ఎక్కువ మండలాలను, వందలాది గ్రామాలను కలుపుకొని ఉంటుంది. పైన మీరు చూసిన వీడియోలో చెప్పినట్లుగా విశాలమైన కోణంలో చూస్తే 800 గ్రామాలకు పైగా ఈ ప్రాంత అభివృద్ధి ప్రభావితం అవుతాయి. ప్రస్తుతం హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ 29 గ్రామాల్లోనే రాజధాని అభివృద్ధి పనులు, రోడ్లు, డ్రైనేజీ, భవనాలు ప్రధానంగా కేంద్రీకృతం ఉన్నాయి. దీనికి అయ్యే ఖర్చు దాదాపుగా 2 లక్షల కోట్లు అని చెప్తున్నారు. ఈ 2 లక్షల కోట్లు అనేది ఎంతకాలం ఏంది అనేది ఎవరికి ఎప్పుడు క్లారిటీ లేదు. ఇంకో లాజిక్ ఇక్కడ ఉంది. అమరావతి ప్రాజెక్టును ఖర్చు ఎందుకు ఎంత ఎక్కువగా పెరుగుతుంది, ఎందుకు అన్ని లక్షల కోట్లు అంటే ఇది గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఎస్, ఏమీ లేని ఖాళీ భూముల్లో 33,000 ఎకరాలు రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్తులు, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలు శూన్యం నుంచి నిర్మించాలి. దీనినే గ్రీన్ ఫీల్డ్ కారిడార్ అంటారు, లేదంటే గ్రీన్ ఫీల్డ్ సిటీ అని అంటారు. దీనికి భారీగా ఖర్చు అవుతుంది. ఏమీ లేని ఎడారి ల్యాండ్ని తీసుకొని ఇక్కడ ఒక అద్భుతాలను సృష్టించాలంటే ఖర్చు అవుతుందా కాదా? మరి ఐకానిక్ స్ట్రక్చర్, అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు వంటి భవనాలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించాలనే లక్ష్యం వల్ల ఖర్చులు విపరీతంగా పెరుగుతూ పోతుంది. వీడియోలో చెప్పినట్లుగా రాజధాని నిర్మాణం అనేది ఒక రోజులో అయ్యే పని కాదు. ఇది దశాబ్ద కాలాల పాటు పడుతూనే ఉంటుంది. వచ్చేవాళ్ళు వడ్డీలు పెరుగుతూనే ఉండాలి, వడ్డీలు కడుతూనే కొత్త అప్పులు చేస్తూ పోవాలి. దీనివల్ల వచ్చేది దేవుడు ఎరుగు, పోయేది మొత్తం జీవితాలు. రాష్ట్రానికి సంబంధించిన భావితరాల భవిష్యత్తు కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టినట్టే. ఇక్కడ అందుకే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది ఏంటంటే మావిగన్. ఇక్కడ డబ్బులు పెద్దగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి లేదు. ఉన్న వాటిని వాడుకోవడం. గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం వాటికి అభివృద్ధి చెందిన నగరాలు. ఆల్రెడీ ఇప్పటికే అక్కడ రోడ్లు ఉన్నాయి, ఇప్పటికే అక్కడ రైల్వే మార్గాలు ఉన్నాయి, ఇప్పటికే అక్కడ కరెంటు సదుపాయాలు ఇప్పటికే ఉన్నాయి. కనెక్టివిటీని ప్రాధాన్యం. కొత్తగా నగరాన్ని నిర్మించాలంటే ఉన్న 3 ప్రధాన కేంద్రాల లింక్ కనెక్ట్ చేస్తే చాలు. ఇది 15 నుంచి 20 వేల కోట్ల లోపే కనెక్టివిటీ మెరుగుపడుతుందని అంచనా. అభివృద్ధి కేవలం ఆ 29 గ్రామాలకు పరిమితం కాకుండా ఈ 3 నగరాల మధ్య ఉన్న 800 గ్రామాలను కలుపుకుంటూ పోతే దీనివల్ల ఒక పెద్ద సామ్రాజ్యం ఏర్పడుతుంది. ఏ హైదరాబాదో, ఏ బెంగళూరు, ఏ చెన్నై మాదిరిగానే హైదరాబాద్ లాగా మనం కూడా తొందరలో మావిగన్ ఏర్పడి ఆ మావిగన్ ప్రపంచ స్థాయిలోని నెంబర్ 1 పొజిషన్లో ఉండే పరిస్థితులకు వస్తుంది. ఇవన్నీ రావాలి అంటే ఆర్థికంగా కూడా క్రమశిక్షణగా అడుగులు వేయగలగాలి. ఒక భారీ నగరాన్ని నిర్మిస్తే అది ఒక పార్టీకి లేదా నేతకు క్రెడిట్గా మిగిలిపోతుందేమో. కానీ మనలాంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు ఈ ఉన్న వనరులను వాడుకుంటూ గ్రోత్ కారిడార్స్ నిర్మించడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వస్తుంది. ఆదాయం ఎంతో మంచి చేసేదానికి రాబోయే తరాల్లో యూజ్ అవుతుంది. మరి ఇవేవి కూడా ఆలోచించని చంద్రబాబు నాయుడు గారు కేవలం తను పట్టుకున్న కాళ్ళకు 4 కాళ్ళు అన్నట్టుగా ఏది పడితే అది చేస్తూ భావితరాల భవిష్యత్తుకు సంబంధించిన వచ్చే డబ్బులను కూడా ముందే అప్పుల మార్గంలో పక్కదారి పోతుందంటే నిజంగా బాధాకరం. మరి ఏం జరుగుతుంది ఏంటనేది చూడాలి.